అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఆయనతో నేను హిందుస్థాన్ షిప్యార్డ్లో ఒక 20 ఏళ్ళు జర్నీ చేశానండి. మరి షిప్యార్డ్లో జాబ్ చేస్తూ ఒక ఇండియన్ నాయకుడిగా మరి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి పల్లా సింహాచలం గారు. మరి షిప్యార్డ్లో చేస్తూ అటు 16,000 జనాభాలో ఒక యూనియన్ నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఈ వర్కర్స్కి కూడా మంచి న్యాయం చేసేవారండి. ఇటు మేనేజ్మెంట్తో డీల్ చేసేవారు, ఇటు వర్కర్స్ డీల్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అది క్లియర్ చేసుకుని చేసే వ్యక్తి ఈయన ఒకరండి. దానికి ముందు ఆర్డర్ సత్యనారాయణ గారు చేశారు, ఆ తర్వాత ఆవుల కృష్ణమూర్తి గారు చేశారు, ఆ తర్వాత సీతారామరాజు గారు చేశారు. మరి పల్లా సింహాచలం గారు కూడా యూనియన్ సెక్రటరీగా, ఒక లేబర్ యూనియన్ వర్కర్ యూనియన్ సెక్రటరీగా, స్టాఫ్ యూనియన్ సెక్రటరీగా గట్టిగా మరి షిప్యార్డ్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా చాలా సంతోషించారు. ఒక కార్మిక నాయకుడికి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిందని. తర్వాత 2వ నంబర్లో వైజాగ్ 2వ రేంజ్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. మరి అక్కడ గెలవడం జరిగింది. మరి అక్కడ కూడా మంచి అభివృద్ధి చేశారు, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పల్లా సింహాచలం గారు అంటే ఒక బ్రాండ్, ఒక మంచి వ్యక్తి, కల్మాసం లేని వ్యక్తి, ఎవరికైనా ఇంతవరకు న్యాయం చేసే వ్యక్తి కానీ ఎవరికి చీడు చేయలేదండి ఆయన. మాకు తెలిసిన మటుకు ఆయన అంటే అందరికీ గౌరవం ఎక్కువ. అలాంటి వ్యక్తి ఇవాళ మనం లేనందుకు చాలా మనం ఇబ్బంది పడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటుది. అలాగే ఈరోజు ఆయన కుమారుడు పల్లా సింగ్ గారు మరి ఆయనలాగే మంచి గుడ్విల్ క్యాండిడేట్, తండ్రికి మించిన తనయుడిలాగా ఈరోజు కష్టపడి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే గాజువాక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవడం నిజంగా పల్లా సింహాచలం గారి కుమారుడు ఆయనతో ఆయన అండలో ఉండి ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గాజువాకలో కూడా మంచి పేరుంది. ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ఉండడం, మన గాజువాక ఉండడం మన అదృష్టం అని చెప్పి భావిస్తున్నాం.